రాజయ్య గారు ఇప్పటికే 2 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఎపిసోడ్లు నడుస్తుంటే చివరికి ఈరోజు 11వ తారీఖు రోజు దీనికి స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ దగ్గర ఎండ్ కార్డు పడింది. అయితే ఇది న్యాయ సమీక్షకి వెళ్ళడం, సుప్రీంకోర్టుకి వెళ్ళడం, ఇదంతా చూస్తుంటే చాలా సమయం పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పటికీ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందన్నటువంటి నమ్మకం మీకుందా? మళ్ళీ మీరు గెలుస్తారన్నటువంటి ధీమా కనిపిస్తుందా? అంటే ఇప్పటి వరకే బోరల్గా కడియం శ్రేరి రాజకీయ భవిష్యత్తు పతనం అయిపోయింది. ఇప్పటికీ ఆయన రాజకీయ సమాధిని ఆయనే కట్టుకున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు కూడా తెలుసు నేను చేసేది తప్పని తెలుసు, కానీ బిడ్డ కోసము ఆర్థిక లావాదేవీల కోసం మాత్రమే మేకపోతు గంభీరాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. కానీ ఇవాళ కోర్టు ఇక్కడ ఇట్లా ఇచ్చినా లేదా హైకోర్టు సుప్రీంకోర్టు రేపు ఎట్లుంటది? ఎందుకంటే మరి రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సింది చట్టసభలే కదా. సో మాకు ఇంకా నమ్మకం ఉంది. అది ఆఖరి 9 నెలల్లో కూడా ఎలక్షన్లు జరిగిన సందర్భం ఉంది, సంవత్సరంన్నరలో కూడా ఎలక్షన్లు జరిగిన సందర్భం ఉంది. ఒకవేళ గనుక అనర్హత వేడి పడేది ఉంటే తప్పకుండా 6 నెలలకు ముందే వాళ్ళు ఏం చేస్తారంటే అనర్హత ఒకవేళ వాళ్ళకన్నీ అధికార పార్టీ కదా, ఏదో లీడ్ చేసుకొని దానికి ముందే ఈయన రాజీనామా చేయొచ్చు, ఎలక్షన్ పోవచ్చు. ఒకవేళ ఆయనకు 6 సంవత్సరాల అనర్హత కనుక ఇచ్చి తీర్పు ఇచ్చేది ఉంటే ఆయన పోటీ చేసడానికి అవకాశం ఉండదు. సో కాబట్టి మీరు అన్నట్టు కింది కోర్టు లేకపోతే పై కోర్టు లేకపోతే ఆ పై కోర్టు అన్నట్టు ఉన్నదనే ఉద్దేశంతో రాజీవ్ గాంధీ గారు వెంటనే తేల్చాలి అనే ఉద్దేశంతో ఏసీ సేన్ అనే న్యాయశాఖ మంత్రి ద్వారా, కేంద్ర న్యాయశాఖ మంత్రి ద్వారా ఆ రోజు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ఫిరాయింపుల చట్టాన్ని తేవడం జరిగింది. సో ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చిన ఫిరాయింపు చట్టాలు, అదేవిధంగా రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని మేము ఫిరాయింపులను ప్రోత్సహించము అని చెప్పేసి ఆయన మాట్లాడడం, తర్వాత రేవంత్ రెడ్డి అయితే పార్టీ ఫిరాయింపులను రాళ్లతో కొట్టండి, మీరు కాకపోతే నాకు చెప్పండి నేను వచ్చి రాళ్లతో కొడతా అని చెప్పేసి ఇగో గేట్లు తెరుచుకునే మీరందరూ రావచ్చని మళ్ళా ఆహ్వానం పలికిన ద్వంద్వనీతి మనకు కనిపిస్తా ఉన్నది. సో రాజకీయాలలో ఏదైనా సాధ్యమన్నట్టు ముందుకెళ్లే ప్రయత్నం సరైనది కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. బట్ ఒకటి రాజయ్య గారు, ఒక్కటి మాత్రం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం, ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండకుండా గత ప్రభుత్వంలో కేసీఆర్ చేసినా కానీ ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఒక్క గేట్ ఎత్తితేనే ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే పార్టీయే ఖాళీ అవుతుంది, ఆఖరికి వాళ్ళ నలుగురే మిగులుతారన్నటువంటి కామెంట్లు కూడా ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఏ పార్టీ అయితే ఈ చట్టాన్ని తీసుకొచ్చారో, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని, ఆ చట్టాన్నే వాళ్ళు ఫాలో కాకపోవడం ఇది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం అని చెప్పాలి. ఇప్పటికైనా ఈ ఎపిసోడ్తోనైనా తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో వలసలు ఉండొద్దు, ఫిరాయింపులు ఉండొద్దు అన్నది కోరుకోవాల్సినటువంటి అంశం. ఈ అంశం పైన ఏం చెప్తారు? సో తప్పకుండా ప్రజాస్వామ్యంలో వ్యక్తి నచ్చకున్నా, పార్టీ నచ్చకున్నా, అధినాయకుడు నచ్చకున్నా పార్టీకి రాజీనామా చేసి ప్రజాస్వామ్యంలో నువ్వు ఏ పార్టీకైనా పోవచ్చు, ఏ పార్టీకైనా ఫిరాయించవచ్చు. కానీ నువ్వు గెలిచిన ఎలక్ట్ అయిన పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి రాజీనామా చేయాలి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి. ఆ పదవికి రాజీనామా చేసిన తర్వాత నువ్వు ఏ పార్టీకైనా ఫిరాయించవచ్చు. అది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యం కూడా ఒప్పుకుంటుంది. సభ ఏమంటారు, అలా మాట్లాడినప్పుడే వాళ్ళు తెలివిగా ఏమంటున్నారంటే ఆ రోజు తలసాన్ని తీసుకురాలేదా, ఆ రోజు ఎర్రబెల్లిని తీసుకురాలేదా, ఆ రోజు సబితా ఇంద్రారెడ్డిని తీసుకురాలేదా, సో మీరు రాజ్యాంగాన్ని తుంగలోకి మీరు పట్టుకొస్తలేంది, మీన్ తెస్తే ఏంటిది అన్నటువంటి కామెంట్స్ ఈరోజు కడియం నుంచి వచ్చినాయి. భారతీయ ఏంటన్నది రాజేష్, ఇక్కడ ఒక్కటి మాత్రం ఏంటంటే ఆనాడు 88 మంది ఎమ్మెల్యేలు మేము గెలిచినప్పటికీ అభివృద్ధి కేసీఆర్ గారి నాయకత్వంలో బాగా జరుగుతూ ఉంది, నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది అనే ఉద్దేశంతో వారంతా 2/3 ఎమ్మెల్యేలు ఒక టీమ్ గా ఏర్పడి పార్టీలో కావడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా 2/3 మెంబర్స్ కనుక ఒక టీమ్ గా ఏర్పడి అధికార పార్టీకి అనుకూలంగానో లేదా అభివృద్ధికి అనుకూలంగానో పార్టీ కనుక మారేదంటే విలీనం చేసుకునే దానికి అవకాశం ఉంది. ఆ వెసులుబాటును కేసీఆర్ గారు ఆనాడు వాడుకున్నాడు కాబట్టి అప్పుడు ఎలక్షన్ల వరకు ఎవరు కోర్టుకు పోలేదు, ఎలక్షన్లు రాలేదు, ఫిరాయింపు చట్టం అక్కడ వర్తించదు. ఎందుకంటే ఇది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటే. వీళ్ళు కూడా 25 మంది కనుక బీఆర్ఎస్ వచ్చేది ఉంటే కడియం శ్రేయర్ గారు నేను మంత్రి అయితే అనుకున్నాడు, ముందే డస్ట్ చేసుకుని కూర్చున్నాడు. కానీ ఎప్పుడైతే కోర్టుకు పోవడం మొదలుపెట్టిలో భయపడ్డారు, వెంటనే 10 మంది దగ్గరే ఆగిపోయింది. కాబట్టి వాళ్ళ పప్పులు ఉడకలేదని చెప్పొచ్చు ఎవరైతే పార్టీ ఫిరాయించిన వాళ్ళు.
ఇప్పుడు ఎట్లయినా దక్కించుకోవాలి, మళ్ళీ ఎలక్షన్లకు పోతే ఓడిపోతామనే ఉద్దేశంతో అంతిమ నిష్ఠురం కంటే ఆది నిష్ఠురం అని చెప్పేసి ఇలా అందరి చేత చివాట్లు తింటా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కిళ్ళు, రాజ్యాంగానికి తిలోగతాలు ఇస్తా ఉన్నారు. ఇది ప్రజలు, ఇలాంటి వాళ్ళు, మేధావులు, జర్నలిస్ట్ అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా ఒక్క రోజు వస్తుంది, తప్పకుండా వాళ్ళు పశ్చాత్తాపడతారు, తప్పకుండా ప్రజల తీర్పు మరి తప్పకుండా వాళ్ళ కరుగా స్వాతంత్రం. థ్యాంక్ యూ రాజయ్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో కడియం శ్రీహరి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన పార్టీ స్పీకర్ ఆధ్వర్యంలో స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పినటువంటి కామెంట్స్కి బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్రమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. కడియం శ్రీహరి తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారు, ఇక భవిష్యత్తులో ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి లేదు. మరోవైపు తాను కేసీఆర్ స్థాయి కాదు, తాను నా స్థాయి వ్యక్తే, తనకు మేము సరిపోతుందంటూ కూడా ఇప్పటిదాకా మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య చెప్పినటువంటి కామెంట్స్.